సించాన్, నీకైతే ఈరోజు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. నిజంగా ఇది చెప్పిన తర్వాత నువ్వైతే ఎగిరి గెంతేసేస్తావురా. ఏంటి అంత మంచి శుభవార్త లిఖిత్ మామా? ఇంతకి ఏంటి ఆ విషయం? చెప్పు బేగా చెప్పు. ఇలాంటి అంటే మనకి బాగా ఇంట్రెస్ట్. చెప్తున్నాను. కంగారు పడితేనే మిస్టేకులు జరుగుతాయి. ఇదిగో, మనం ట్రిప్కి వెళ్ళి చాలా రోజులైంది కదా. ఆల్రెడీ మన వాళ్ళందరినీ మీ స్కూల్ పక్కన ఉన్న గ్రౌండ్ లోకి రమ్మని చెప్పాను. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు కూడా మన కోసం. ఇంకా మనమైతే గనక ట్రిప్కి వెళ్ళబోతున్నాం సించాన్. ఏంటి మామా నువ్వు చెప్తుంది నిజమేనా? నిజంగా మనం ట్రిప్ కి వెళ్ళబోతున్నామా? హుర్రే! నిజంగా ఎన్నో రోజుల నుంచి ట్రిప్ కి తీసుకువెళ్ళమని నేనే అడుగుదాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వే ట్రిప్ కి తీసుకెళ్తానన్నావు, చూసావా? సూపర్ జాలీ ఎంజాయ్. సరే, కానీ మన వాళ్ళు ఎంతమంది వస్తారో కనుక్కోవాలి కదా. ఆల్రెడీ ఐరన్ మ్యాన్, హల్క్, డోరిమోన్ ఇంకా నోబితా వాళ్ళందరూ అక్కడ ఎదురు చూస్తున్నారు. మనం బేగా వెళ్ళి వాళ్ళలో ఎంతమంది వస్తారో ఎంతమంది రారో కనుక్కోవాలి. అరే, చాప్ గాడు ఏమన్నా వస్తాడేమో కనుక్కో. ఒకవేళ వచ్చేలాగైతే రమ్మను మనతోటి. ఓకే గాయ్స్, ఇప్పుడు మనమైతే ఫస్ట్ మన సించాన్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఐరన్ మ్యాన్ ఇంకా హల్క్ మొత్తం అందరూ అక్కడే వెయిట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడికి ఎంత బేగా వెళ్తే అంత మంచిది. మన వాళ్ళలో ఎంతమంది వస్తారో కనుక్కొని వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మనం ఒక బస్ ఆర్ ట్రావెల్ వ్యాన్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ నేను చెప్పగానే అందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేసినందుకు. అరే, మనం ట్రిప్పుకు వెళ్ళి చాలా రోజులైంది. మీరే ఒకసారి ఆలోచించండి. మనం ఒక 4-5 నెలల నుంచి ఎవరు ట్రిప్పుకు వెళ్ళలేదు. ఎవరి వర్క్ లో వాళ్ళు బాగా బిజీ అయిపోయాం. కాబట్టి మనమైతే గనక ఒక మంచి ట్రిప్కు వెళ్ళాలి. అందుకోసమే ఈ రోజు మీ అందరినీ ఇక్కడికి పిలవడానికి రీజన్ అర్థమైందా? ఇదిగోండి, నేనైతే గనక ప్రతి ఒక్కరిని అడుగుతాను, మీలో ఎవరు వస్తారో ఎవరు రారో చెప్పండి. ఇంకొక విషయం నేను చెప్తున్నాను, ఐరన్ మ్యాన్ రావట్లేదని హల్క్ మానేయకూడదు, హల్క్ రావట్లేదని ఐరన్ మ్యాన్ మానేయకూడదు. మీ ఇష్టం. ఎవరు రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు, ఎవరు రాకూడదు అనుకుంటే వాళ్ళు రాకుండా ఇక్కడ ఆగిపోవచ్చు. నోబితా, నువ్వు రావడానికి సిద్ధమేనా? రావడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేమన్నా పనులుంటే రాకపోదును, కానీ సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేసారు కాబట్టి ట్రిప్ కి నేను వస్తున్నా. నేను కూడా వస్తాను. సించనా గాడు ఇంకా నోబితా గాడు ఉన్నారు కదా, మరి అప్పుడు నేను రాకపోతే ఏమన్నా బాగుంటుందా లిఖిత్ మామా? నేను కూడా వస్తాను. అయితే మీరిద్దరు కన్ఫర్మ్ అనమాట. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు అయితే గనక మరి ఫ్లాష్, నీ సంగతి ఏంటి? నువ్వు రావడానికి ఓకేనా, లేకపోతే మీ వాళ్ళందరూ చెప్పిన తర్వాత చెప్తావా? నేను ట్రిప్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా. ఓకే, నాకు రావడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. వీళ్ళతో నాకు అసలు పని లేదు. నేను ట్రిప్కి రావడానికి సిద్ధంగా ఉన్నా. అయితే నీకు ఓకేనా? ఓకే, మరి హాల్కి ఇప్పుడు నీ సంగతి ఏంటి? నువ్వు రావడానికి సిద్ధమేనా? yes of course. ఈ హాల్కు రాకుండా మీరందరూ ఇక్కడి నుంచి కదులుతారా? కదలలేరు కదా. ఓకే, ఫైనల్ గా మొత్తం అందరూ వస్తాను అని అంటున్నారు కాబట్టి నిజంగా చాలా సంతోషం. సించాన్, ఇంతకీ నాకు తెలిసినంత వరకు ఐరన్ మ్యాన్ వాళ్ళు రాకపోవచ్చేమో అనుకుంటున్నాను. వాళ్ళందరినీ నువ్వే అడగరా, ఖచ్చితంగా వస్తారు. అడుగుతానులే గాని, ఇదిగో హల్క్, ఒకవేళ నువ్వు గనక రావాలనుకుంటే ఇద్దరికి కట్టాల్సిన పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నీ ముడ్డికి ఒక సీట్ సరిపోదు. సరే, నువ్వు చెప్పినట్టుగానే నేను 2 సీట్లకి డబ్బులు కట్టడానికి కూడా సిద్ధమే. ఓకేనా? ఓకే, ఇప్పుడు మన హల్క్ కూడా వస్తున్నాడు కాబట్టి ఐరన్ మ్యాన్, ఇక నీ సంగతి ఏంటి? వస్తున్నావా లేకపోతే ఎగ్గొడదామని చూస్తున్నావా? అయ్యో లేదు, నేను ఖచ్చితంగా వస్తాను. నాకు ఫుల్ చిరాకు వస్తుంది. అలా ట్రిప్ కు వెళ్తే కొద్దిగా హెడ్ కూడా బాగా రిలాక్స్ అవుతుంది. వెళ్దాం. ఎంతసేపు వాళ్ళని అడుగుతావు, నన్ను అడగవా? ఈ స్పైడీ గాడి ఎప్పటి నుంచో వద్దాం అని అనుకుంటున్నాడు. పైగా ఈ మధ్యన ట్రిప్ కూడా వెళ్ళక నాకు ఫుల్ గా బోర్ కొడుతుంది. ఇంట్లో ఉండి చిరాకు వస్తుంది లిఖిత్. సరే, మరి ఎప్పుడు బయలుదేరదాం? ఈ రోజా, రేపా, సాయంకాలమా, ఇంకొక గంట తర్వాత? కంగారు పడుకు చెప్తానులే గాని. కెప్టెన్ అమెరికా, మరి నీ సంగతి ఏంటి? నువ్వు రావడానికి కుదరదా? అరే, ఓకే సారీ, ఏమనుకోగానే రావడానికి అస్సలు కుదరదు. ఇదొక్కసారికి అడ్జస్ట్. వాడు రాకపోతే నేను కూడా వస్తాననుకుంటున్నావా? నేను కూడా రాను. అంటే లిఖిత్, నాకు చిన్న పనుంది. నా ఊరిని నేను చాలా మిస్ అవుతున్నాను. 4-5 నెలల నుంచి అసలు ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతున్నానా. ఫుల్ గా బెంగ పెట్టుకున్నాను. అలా మీరు ట్రిప్ కు వెళ్లి వచ్చేలోగా నేను కూడా ఊరికి వెళ్లి అంచక్క ఎంజాయ్ చేసి అప్పుడు వద్దామని అయితే గనక అనుకుంటున్నాను. ఇదిగో, నేనైతే రాలేను. వీళ్ళని తీసుకుని అయితే వెళ్ళు. ఓకే, ఫైనల్ గా నేను అడిగిన అందరిలోనే ఇద్దరు రారనమాట. మిగతా వాళ్ళందరూ వస్తానన్నారు. అసలు ఎంతమంది వస్తున్నారు? నోబితా, డోరిమోన్ 2, అండ్ అలాగే ఫ్లాష్, ఐరన్ మ్యాన్, అండ్ అలాగే 4, హల్క్ అండ్ అలాగే స్పైడర్ మ్యాన్ తో కలిపి మొత్తం 6. అండ్ మనతో కలిపి ఎంతమంది అయ్యాము?
7, 8, 9 మొత్తం మన చాప్ గారితో కలిపి లెక్క పెడుతున్నాను. ఓకే, మొత్తం 9 మంది వెళ్తున్నాం కాబట్టి మనిషికి ఎంత అవుతుందనేసి నేనైతే డివైడ్ చేసి మీ అందరికీ చెప్తాను. నాకైతే కనుక మీరందరూ ఫోన్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రేపు మార్నింగే బయలుదేరదాము కాబట్టి అందరూ లగేజీలు రెడీగా పెట్టుకొని ఉండండి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక వాళ్ళందరికీ చెప్పేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మనమైతే గనక ఇప్పుడు ఒక టెంపో వ్యాన్ ఆర్ బస్ అయితే గనక తీసుకోవాలి. మినీ బస్ అయినా పర్లేదు ఆర్ టెంపో వ్యాన్ అయినా పర్లేదు. నేను అనుకోవడం ఏంటంటే బస్ కంటే నన్ను అడిగితే క్యాంపింగ్ వ్యాన్ అనేసి ఒకటి ఉంటుంది, అది తీసుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఇది జస్ట్ తీసుకునేది మనం రెంట్కి మాత్రమే. రోజుకి రెంట్ ఎంత ఉంటుంది అనేది నాకు తెలీదు. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఇక్కడే మనకి వెహికల్స్ అయితే గనక రెంట్కి ఇస్తూ ఉంటారు. ఇదిగోండి, చూసారు కదా, ఇక్కడ బస్సెస్ అండ్ అలాగే చాలా వ్యాన్స్ కూడా ఉన్నాయి. చాప్, నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి. సార్, మీ దగ్గర రేపటికి ఏమన్నా రెంట్కున్నాయా? కావాలి సార్, ప్లీజ్ చెప్పండి. సార్, మా దగ్గర రెంట్ కంటే మొత్తం అన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉన్నదంటే చూడండి, ఇదిగోండి ఈ బస్సు ఉంది. అండ్ ఇంకా మీకు లగ్జరీగా కావాలంటే ఈ బస్సు కూడా ఉంది. సుమారుగా ఇందులో ఒక 40 మంది దాకా కూర్చోవచ్చు. ఇంకా ప్రీమియం గా కావాలంటే ఒక 10 మందికి సరిపోయేటట్టు ఇదిగోండి ఈ క్యారీ వ్యాన్ కూడా ఉంది. చూసారా ఎలా ఉందో? ఇంకా ఇదిగోండి, ఇది కూడా మంచిగా రెంట్ కాబట్టి సరిపోతుంది. అందరూ చక్కగా కూర్చొని వెళ్ళొచ్చు. చూసారా? ఇంకా ఇదిగోండి మన వ్యూ వుడ్ వాల్ టూర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్లో అవైలబుల్ గా ఉండడం వల్ల మీకు తక్కువ రేటుకి ఇచ్చేస్తాము. ఇంకా ఇది మీకు పనికిరాదు. ఇదిగోండి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు చూడాలనుకుంటే ఈ క్యాంపర్ వ్యాన్ చూస్ చేసుకోవచ్చు. ఇది చాలా లగ్జరీ అండ్ ప్రీమియం గా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఇదే కావాలనేసి వస్తూ ఉంటారు. కానీ దీని రెంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నా సరే మీరు ఒక 10 మంది అయితే గనక ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఓకే, మీరు చెప్పింది అయితే మాత్రం నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. ఒకసారి నేను కూడా చూస్ చేసుకుంటాను నాకు ఏం కావాలన్నది. మనకైతే మాత్రం ఈ బస్ అయితే ఎక్కువ సిట్టింగ్ అయిపోతుంది. కేవలం మనం 9 మందే ఉన్నాం కాబట్టి ఒకవేళ ఇది తీసుకున్న వేస్ట్. ఓకే, ఈ బస్సు కూడా వేస్ట్ అండ్ అలాగే ఈ క్యారీ వ్యాన్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. మనం బడ్జెట్లో ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి బడ్జెట్ అండ్ అలాగే కంఫర్ట్ రెండు చూస్ చేసుకోవాలి. అంతసేపు కూర్చోవాలంటే వీటిల్లో చాలా కష్టం. ఓకే, ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అతను చెప్పినట్టుగానే మనం ఈ క్యాంపర్ వ్యాన్ని చూస్ చేసుకుంటేనే చాలా వరకు బాగుంటుంది. అందాక కొంతమంది పడుకున్నా ఒక ఇద్దరు డ్రైవ్ చేస్తారు. అలాగా కొద్దు చెప్పిన డ్రైవ్ చేసుకుంటూ మొత్తం ట్రిప్ని కంప్లీట్ చేయొచ్చు. చూడ్డానికి కూడా చాలా లగ్జరీ అండ్ ప్రీమియంగా ఉంది కాబట్టి ఓకే, బాగుంటుందనేసి నేనైతే గనక అనుకుంటున్నాను. ఓకే గాయ్స్, ఫైనల్లీ బాగుంది. ఇది రెంట్ ఎంత ఉంటుంది అంటే ఓవరాల్గా నాకు కావాల్సింది ఒక 5 days. నేను ట్రిప్కి వెళ్ళి వచ్చేటప్పటికి అంత టైం పడుతుంది. సార్, ఇది ఒక రోజుకి వచ్చేసి $90 సంథింగ్ ఎంతో పడుతుంది. నేను ఇందాకే కనుక్కున్నాను, $90 అన్నారు. కానీ మీరు ఒకవేళ 5 రోజులకి తీసుకున్నట్టయితే గనక ఇది కేవలం మీకు ఎంత, ఇది $350 మాత్రమే లభిస్తుంది. మీరే ఆలోచించండి. 5 days కి కాబట్టి మీకు చాలా సేవింగ్ ఇది. 5 days కి ఎంత అన్నారు? 350 $320. ఓకే, మీరు చెప్పిన ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ గా అనిపించింది. ఓకే సార్, కన్ఫర్మ్ చేసేయండి. కావాలంటే మీకు అడ్వాన్స్ కూడా కొట్టేస్తాను. మేము రేపు పొద్దున్నే వచ్చి తీసుకుంటాం. ఓకేనా? ఓకే, కానీ మేము వచ్చేది 5 days తర్వాత. మీరు 5 days వరకు ఎవరికి బుకింగ్ ఇవ్వకూడదు. ఒకవేళ నేను రావడం 1 గంట లేట్ అయినా నాకు ఫోన్ చేసి విసిగించను అంటేనే మీ దగ్గర నేను తీసుకుంటాను. నెంబర్ చెప్పండి, మీకు ఫోన్ పే చేస్తాను. ఓకే, చెప్పండి. ఓకే, మరి వెళ్తున్నాను. నేను రేపు వచ్చి చూస్తాను. ఓకేనా? ఓకే, మరి బాయ్. ఓకే, మనమైతే కనుక రేపు వచ్చి సీదా క్యాంపర్ వ్యాన్ తీసుకొని వెళ్ళిపోవడమే. బట్ కాకపోతే మనం ఆ క్యాంపర్ వ్యాన్ తీసుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఏదో ఒక వెహికల్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడనే కాదు, మనం ఎక్కడ రెంట్కి ఏం తీసుకున్నా సరే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి పెట్టాల్సి ఉంటుంది. చించాన్, ఇప్పుడు మనమైతే కనుక షాపింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపే కదా వెళ్తున్నాము. తినడానికి ఏమన్నా తీసుకుంటే బెస్ట్. ఇదిగో షాప్ లో ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇవన్నీ తీసుకో. ఐస్ క్రీమ్స్ అంటే ఇప్పుడు తినడానికి తీసుకో. అన్ని రోజులు ఉండాలంటే కష్టం కాబట్టి వెళ్లే దారిలో ఎక్కడైనా ఉంటే కొనుక్కొని తింటూ వెళ్దాము. సించాన్, నీకు మనం వెళ్ళే ప్లేస్ తెలియదు కాబట్టి ఐస్ క్రీమ్స్ కోసం మాట్లాడుతున్నావు. మనం వెళ్ళే ప్లేస్ లో మంచు పడుతుంది. ఇంకా అదే కాకుండా నువ్వు చూస్తే చాలా చలిగా ఉంటుంది. ఐస్ క్రీమ్స్ తినడం అంటే సాహసమే. ఇది అయిపోయిన తర్వాత బీచ్ దగ్గరికి వెళ్దామే మనం.
ఏంటి లిఖిత్ మామ బీచ్ దగ్గర లొకేషన్ ఎంత అందంగా ఉంది. నిజంగా మన లాస్ ఏంజలస్ బీచ్ ని ఎంత అందంగా చూసిందే లేదు. పైగా మబ్బులు కూడా చూసావా ఎలా ఉన్నాయో. వర్షం పడతాది ఏమో అనిపిస్తుంది. ఊరే భలే ఉన్నది లొకేషన్. ఈ చాపుగాడు కాసేపు అటు ఇటు తిరిగి చక్కగా ఆడుకుంటాడు. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది. బీచ్ దగ్గరకు వచ్చి చాలా కాలం అయిపోయింది. మన చాప్ గారు చూసావా ఎంతలా ఎంజాయ్ చేస్తున్నాడో. నిజంగా నాకైతే మాత్రం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి లొకేషన్ ని మనం చూస్తాం అనేసి నేను కలలో కూడా ఊహించలేదు కదా. ఓకే, ఫైనల్లీ ఎంత మంచి లొకేషన్ ని మనమైతే గనక చూసేసాము. అండ్ అలాగే ప్రతిరోజు ఈ టైప్ లొకేషన్ ఉంటుందనేసి ఇక్కడ అస్సలు ఎవ్వరు చెప్పలేరు. క్లైమేట్స్ బట్టి చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. రే చాపింగ్ వస్తున్నావా? బయలుదేరదాము. మబ్బులు చూస్తుంటే ఎందుకో నాకు వర్షం పడుతుందేమో అనిపిస్తుంది. వస్తున్నావా లేదా? అయ్యో వాడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. అయినా పాపం చాలా రోజుల తర్వాత వాడిని కూడా బీచ్ దగ్గరికి తీసుకొచ్చాం కదా. పాపం కొద్దిగా ఎగ్జైట్ అయ్యి అలా ఆడుకుంటున్నాడు అంతే. ఇంకా బయలుదేరదామా? అయిపోయిందని ఆటలు. అరే ఉన్నట్టుండి ఏంట్రా ఈ వర్షం ఎంతలా పడుతుంది? దా ఫాస్ట్ గా రా. మబ్బులున్నాయి, ఓకే నేను కాదండం లేదు. కానీ జస్ట్ ఒక్క సెకండ్లో పెద్ద చినుకులు పడిపోయి ఆఖరికి చూడండి రోడ్లు కూడా ఎలా తడిచిపోయినాయో. ఓరి దేవుడోయ్, ఎంత దారుణంగా వర్షం పడిందంటే ఒక గంట రేపు మనకి ఖచ్చితంగా రోడ్లు బాగా తడిచిపోయి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. పైగా అంత బేగా అరవ కాబట్టి అన్నట్టు మర్చిపోయాను. ఈ మధ్యన లాస్ శాంటోస్లో డ్రైనేజీలు కూడా మంచిగా క్లీన్ చేసి బాగా యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు వాటర్ కూడా స్టోర్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటున్నాయి. అయ్యో కరెక్ట్ గా రేపే ట్రిప్ కి వెళ్తున్నామా? ఇప్పుడు ఈ వర్షం పడుతుంది చూడండి. ఎప్పుడు ఏంటే మేము ట్రిప్ కి వెళ్ళడం కనీసం వానదేవుడికి కూడా ఇష్టం లేదేమో. మరి దారుణంగా చూడండి రేపే ట్రిప్ కి వెళ్తున్నామంటే ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా వర్షం పడుతుందో. నాకు ఇది అస్సలు నచ్చడం లేదు. నిజంగా నాకు చాలా అంటే చాలా చిరాకు వస్తుంది. ఓకే ఇంకా ఏం చేస్తాం చెప్పండి. మనం కూడా చేసేది ఏమీ లేదు కదా. వర్షం ఖచ్చితంగా తగ్గుతుందనేసి అయితే గనక లిఖిత్ మామ అంటున్నాడు. ఓకే ఇదేమీ పడుతూ ఉండదు. ఆ మబ్బులన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆగిపోతుంది కదా లిఖిత్ మామ, నువ్వు చెప్పు. ముందైతే లోపలికి రారా, తర్వాత మాట్లాడదాం దానికోసం. హోరి దేవుడో కొద్దిగుంటే తడిసిపోదును. చించా నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? ఖచ్చితంగా రేపట్లోగా వర్షం ఎలా అన్నాగిపోతుంది. మనం ట్రిప్కి ఖచ్చితంగా వెళ్తాము. మీరేమి దానికోసం ఏం ఆలోచించకండి. నీట్గా పడుకున్నారనుకో మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ వెళ్ళి మన క్యాంపర్ వ్యాన్ తీసుకొచ్చి మనం అందరం ట్రిప్కి స్టార్ట్ అయిపోదాం. ఓకేనా? ఎక్కువ ఆలోచించగా దీనికోసం పడుకో. ఓకేనా? లిఖిత్ మామ చెప్పేసి బాగానే పడుకుని పోయాడు. కానీ నాకైతే అస్సలు నిద్రే రావడం లేదు. చూడండి సుమారుగా వర్షం స్టార్ట్ అయ్యి 4 గంటలు గడిచింది. కానీ ఇంకా వర్షం ఆగలేదు. ఇంకా ఎంతో వేగంగా పడుతుంది. అరే చాప్ ఏంట్రా ఇది? నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ఇంతలా వర్షం పడితే మనం వెళ్ళడానికి రోడ్లు కూడా బాగోవు కదరా చాప్. ఇంకా ఎలా వెళ్తాము? ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు రేపు ట్రిప్ క్యాన్సిల్ అయిపోతుందేమో అనిపిస్తుంది. నువ్వేం బాధపడకరా సించానా, నువ్వేం కంగారు పడక. రేపు ఖచ్చితంగా వర్షం ఆగిపోతుంది, మనం ట్రిప్కి వెళ్తామా. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పిన తర్వాత కూడా వర్షం ఆగకుండా ఉంటుందా ఏంటా? జాలి వర్షం ఆగిపోయింది. ఇక మనం అందరం ఆడుకోవచ్చు. వర్షం ఆగిపోయింది. అబ్బా ఏంటిదంతా కళ? ఓరి దేవుడు ఇంకా వర్షం పడుతుంది. నేను ఇంకా వర్షం ఆగిపోయిందేమనేసి ఎంతో ఆనందపడ్డాను. కాకపోతే చూడండి వర్షం ఇంకా పడుతుంది. నాకు అసలు నచ్చడం లేదు. ఏంటి వర్షం ఇంత దారుణంగా పడుతుంది? ప్రెసెంట్ టైం వచ్చేసి 1:39 కూడా అయిపోయిందా చూడండి. కాకపోతే ఇంకా ఈ వర్షం ఆగకుండా అలాగే పడుతుంది. నిజంగా ఇది అసలు కరెక్ట్ కాదు. మనం రేపే ట్రిప్ కు వెళ్తున్నాం అన్న టైంకి ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు. సించాన్ కొద్దిగా మంచినీళ్ళు ఇస్తావా? పొద్దున్నుంచి కార్ డ్రైవ్ చేసి బాగా టైర్డ్ అయిపోయాను. సించాన్ ప్లీజ్ కొన్ని వాటర్ తీసుకురావా తాగడానికి. అస్సలు ఓపిక లేదు లాగడానికి. అరే వీడేంటి ఇప్పుడే కదా మాట వినిపించింది వీడిది, ఈలోగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అయ్యో ఉన్నాడు ఇక్కడ. రే సించాన్ ఎక్కడికి వెళ్ళావురా? పిలుస్తున్నా వినపడట్లేదంటే ఖచ్చితంగా వాష్రూమ్లో ఉండుంటాడేమో అనిపిస్తుంది. రే సించాన్ వాష్రూమ్లో ఏమన్నా ఉన్నావా నువ్వు? సించాన్ అయ్యో ఇక్కడ కూడా లేడు, మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఓకే
పైన నాకు తెలిసినంత వరకు టీవీ చూస్తున్నట్టుకున్నాడు. వాడికి నిద్ర కూడా అంత బేగా రాదు కదా, దానికోసం టీవీ ఏమైనా చూస్తున్నాడేమో. అయ్యో ఇక్కడి కూడా లేడా? సించాన్ ఎక్కడికి వెళ్ళావురా? ఇక్కడ కూడా లేకుండా మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? బయట చూస్తుంటేనేమో వర్షం ఇంకా అలాగే పడుతుంది. అయ్యో కొంప తీసి వర్షం ఎలా పడుతుందని డిసప్పాయింట్ అయ్యి ఎక్కడికన్నా వెళ్ళిపోయాడా ఏంటి? ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు? రే సించాన్ వినబడుతుందా? ఎక్కడున్నావురా? అయ్యో అరిచి అరిచి నా నోరు బాగా నొప్పొస్తుంది. బట్ కానీ వీడు ఎక్కడున్నాడో ఏంటో ఒక చిన్న సంకేతం కూడా మనకి ఇవ్వడం లేదు. ఓకే నాకు ఎందుకో కిందనే ఎక్కడో ఉండుంటాడేమో అనిపిస్తుంది. పాపం వాడు చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే రేపు పొద్దున ట్రిప్కి వెళ్తున్నాం కదా, ఈ వర్షం చూస్తుంటేనేమో ఇంకా అలాగే పడుతుంది. అయ్యో పాపం తగ్గుతుందా తగ్గదా అనేసి వాడు బాధ అంతాని. కాకపోతే వాడు బాధపడాల్సిన పనే లేదు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. రే సించాన్ ఏంట్రా కాసేపు భయపెట్టావు కదా, ఇందాక నుంచి పిలుస్తున్నాను కదరా సించాన్ సించాన్ అనేసి. మామా నువ్వేమో వర్షం తగ్గిపోతుంది అని చెప్పావు, కానీ ఇక్కడ చూస్తేనేమో వర్షం అసలు తగ్గడం లేదు. ఇందాకటి మీద ఇంకా ఎంతో వేగంగా పడుతూనే ఉంది తప్పించి అసలు వర్షం తగ్గడం లేదు. అసలు నాకు చాలా అంటే చాలా బాధ వేస్తుంది తెలుసా. వర్షం తగ్గకపోతే రేపు మనం అసలు ట్రిప్కే వెళ్ళాం కదా. అయ్యో సించాన్ నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు? వర్షం 24/7 అలా పడుతూ ఉంటుంది అనుకున్నావా ఏంటి? మనకి మార్నింగ్ అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది సించాన్. నువ్వేం బాధపడక. ఈ పడే వర్షం మహా అయితే ఇంకొక 2-3 గంటలు పడుతుందేమో, తర్వాత ఖచ్చితంగా తగ్గిపోతుంది. నువ్వైతే మాత్రం బాధపడక, అర్థమైందా? ఇదిగో నీకు ఇంకొక విషయం చెప్పనా? ఒకవేళ వర్షం పడినా సరే, రేపు ట్రిప్ క్యాన్సిల్ అయిపోయినా సరే, మనం రేపు కాకుండా ఎల్లుండైనా సరే ఖచ్చితంగా వెళ్దాం. పోతే పోయిన డబ్బులు ఇంకొక రోజు ఎక్స్ట్రా తీసుకుందాం. అంతేగాని మనమైతే ఎట్టి పరిస్థితిలో ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసేదే లేదు. ఓకేనా? నువ్వింకా అంచక్క పడుకో. రేపు మార్నింగ్ కల్లా వర్షం తగ్గిపోతుంది, మనం ట్రిప్కి వెళ్తాం. మార్నింగ్ కూడా అయిపోయింది. లిఖిత్ మామ ఏమో వర్షం తగ్గిపోతుంది అన్నాడు, కానీ ఇంకా వర్షమే తగ్గలేదు. చూడండి ఎలా పడుతుందో. రాత్రి ఏ రేంజ్ లో అయితే పడిందో వర్షం ఇప్పుడు కూడా సేమ్ అలానే పడుతుంది. ఒక్క చుక్క కూడా తక్కువ అవ్వలేదు, తగ్గలేదు. లిఖిత్ మామ లేగు, లిఖిత్ మామ నువ్వేమో వర్షం తగ్గిపోతుంది అని చెప్పావు, కాకపోతే వర్షం తగ్గడం లేదు చూడు. ఏంట్రా సించాన్ ఇంకా వర్షం తగ్గలేదా? తమాషాలు గాని చేస్తున్నావా? ఈ పాటికి తగ్గిపోయి ఉంటుందే. అరే ఏంటి ఇంకా తగ్గలేదా? ఇందాక నుంచి సౌండ్ వస్తుంది. ఇంకా నువ్వేమన్నా హౌస్ క్లీన్ చేస్తున్నావేమో అనుకున్నాను. ఇంకా వర్షం పడుతుందా? అయినా వర్షం పడినప్పుడు నువ్వెందుకు క్లీన్ చేస్తావు? ఓహ్ నిద్ర మొత్తులు అంతేలే. సరే సరే నువ్వు ఏం బాధపడకరా. నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఈ రోజు క్యాన్సిల్ అయిపోయినా మనం రేపన్నా వెళ్దాము. ఎందుకు నువ్వు అంత అలా బాధపడుతున్నావు? నీకు ఆల్రెడీ రాత్రినే చెప్పాను కదా. ఇదిగో ఒకవేళ వర్షం ఇంకొక 2-3 గంటల్లో ఆగిపోయినా సరే, తగ్గినా సరే, మనం వెంటనే వెళ్ళి క్యాంపింగ్ వ్యాన్ తీసుకొని మన వాళ్ళందరినీ ఎక్కించుకొని ట్రిప్కి వెళ్ళిపోదాం. నువ్వైతే దానిలో అస్సలు బాధపడక. హే ఫైనల్లీ కొద్దిగా వర్షం తగ్గినట్టుగా అనిపిస్తుంది. చూడండి మనకి అసలు చెప్పాలంటే ఏమీ కనిపించలేదు, కానీ ఇప్పుడు చూడండి వర్షం తగ్గింది. జస్ట్ చిన్న చిన్న చినుకులు మాత్రమే పడుతున్నాయి. ఇవి కూడా ఆగిపోతే బాను. కానీ లిఖిత్ మామ ఏమన్నాడంటే కొద్దిగా వర్షం తగ్గినా నాకు చెప్పు, వెంటనే మనం క్యాంపింగ్ వ్యాన్ తీసుకొస్తాకి వెళ్దామనేసి అయితే గనక అన్నాడు. ఏ జాలీ! ఫైనల్ గా మనం ఈ రోజే ట్రిప్ కి వెళ్ళబోతున్నాము. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉంది. లిఖిత్ మామా లేగు, లిఖిత్ మామా అక్కడ చూడు ఆల్రెడీ వర్షం తగ్గిపోయింది. దా లేగు, నువ్వు ఎంత బేగా లెగిస్తే అంత మంచిది. ఏంట్రా సించాన్ నువ్వు అనేది? వర్షం తగ్గిపోయిందా? ఏది ఒకసారి చూస్తా నాకు. హే అవునరా, నిజంగానే వర్షం తగ్గినట్టుగా కనబడుతుంది. ఒక్కసారి ఆగండి. ఓకే ఫైనల్లీ నేను నైట్ చూసిన దాని మీద, మార్నింగ్ చూసిన దాని మీద చాలా వరకు వర్షం అయితే గనక ఆల్రెడీ తగ్గిపోయింది. నిజంగా ఎంత ఫాస్ట్గా తగ్గుతుందని నేనైతే అనుకోలేదు. ఓకే ఫైనల్గా వర్షం తగ్గిపోయింది కాబట్టి సించాన్ మనం ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి మన క్యాంపర్ వ్యాన్ అయితే గనక తీసుకొచ్చేద్దాము. సో ఓకే గాయ్స్, ఫైనల్లీ నేను సించాన్ అయితే గనక స్టార్ట్ అవుతున్నాము మన క్యాంపర్ వ్యాన్ తీసుకొస్తాకి. ఆల్రెడీ చాలా టైం వేస్ట్ అయిపోయింది. మనమైతే గనక ఫాస్ట్గా తీసుకొని మన చాప్ గాన్ని ఎక్కించుకొని వెంటనే అయితే గనక మన ఐరన్ మ్యాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే ఫస్ట్ అయితే గనక మనం వెళ్ళి వ్యాన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత రిమైనింగ్ పనులన్నీ చూడొచ్చు. ప్రస్తుతానికైతే రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. చూడరా సించాన్
నేనేం చెప్పాను, మన లాస్ శాంటోస్ లో డ్రైనేజ్ సిస్టమ్ అయితే మాత్రం చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పాను కదా. దానికోసం చూడండి ఎక్కడ వాటర్ స్టోర్ అవ్వకుండా ఎంత మంచిగా ఉందో. కాకపోతే ఇంకా కొద్దిగా లిటిల్ బిట్ మబ్బు ఉందనుకోండి, అది కూడా క్లియర్ అయిపోతే మనల్ని ఇంకా ట్రిప్కు వెళ్లకుండా ఎవ్వరూ ఆపులేరు సించా, నేను చెప్తున్నాను కదా. అమ్మయ్యా, ఫైనల్లీ వచ్చే కొద్దిగా చినుకులు కూడా ఆగిపోయినాయి. నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం లిఖిత్ మామ. ఇంత ఫాస్ట్ గా వర్షం ఆగిపోతుందనేసి అస్సలు అనుకోలేదు. కానీ రోడ్లు కూడా చూసావా ఎంత ఫాస్ట్ గా ఆరిపోయినాయో. అక్కడక్కడ తడిగా ఉన్నా సరే కానీ ఇంత వేగంగా ఆరిపోయినాయి అంటే నాకు ఇంకా షాకింగ్ గానే అనిపిస్తుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక క్యాంపింగ్ వ్యాన్ తీసుకోవడానికైతే వచ్చేసాము. బట్ కాకపోతే వీళ్ళకైతే గనక మనం క్యాంపింగ్ వ్యాన్ తీసుకొచ్చే వరకు ఈ కార్ ని ఇక్కడే ఉంచాల్సి ఉంటుంది. మీకు తెలియదు అనుకుంటా, ఏదైనా కార్ కానివ్వండి బైక్ కానివ్వండి రెంట్కి తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మనం ఏదో ఒకటి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి కార్ గాని బైక్ గాని ఇస్తున్నారు కదా. ఇతను ఎక్కడికి వెళ్ళాడురా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నానని చెప్పేసి అన్నాడు, ఈలోగా ఎక్కడికి వెళ్ళిపోయాడో. హలో సార్, అదే నిన్న క్యాంపర్ వ్యాన్ కి అడ్వాన్స్ ఇచ్చాం కదా. సార్ బయటనే ఉన్నాం, ఫాస్ట్ గా రండి. వస్తున్నారా? ఓకే ఓకే, ఫాస్ట్ గా వచ్చేసేయండి. ఓకే సించాన్, అతనైతే వస్తున్నారు. అదిగో ఇప్పుడు మనం వెంటనే తీసుకుని బయలుదేరపడమే. సార్ అదే మీకు ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసేసాం కదా, అడ్వాన్సే పే చేసాము, రిమైనింగ్ అమౌంట్ మేము వచ్చిన తర్వాత పే చేస్తాము. ఓకేనా? ఎగ్జాక్ట్ గా మేము ఇప్పుడు తీసుకునే టైం నుంచి ఆఫ్టర్ 5 days తర్వాత ఎగ్జాక్ట్ గా మేము వచ్చే టైం వరకు కౌంట్ ఉంటుంది. 1 గంట 2 గంటలు లేట్ అయినా సరే మీరు దానికి ఛార్జ్ చేయరు కదా. వెయ్యరు కదా, నాకు తెలియదా ఏంటి? 5 రోజులు తీసుకున్న వాళ్ళకి కూడా మీరు ఎందుకు అలా చేస్తారు? ఫైనల్లీ మనమైతే గనక క్యాంపర్ వ్యాన్ తీసేసుకున్నాము. ఇక డైరెక్ట్ గా మనమైతే గనక ఇప్పుడు ఐరన్ మ్యాన్ ఇంకా హల్క్, ఫ్లాష్, స్పైడర్ మ్యాన్ ఎక్కించుకొని డోరేమోన్ ఇంకా నోబితాని కూడా ఎక్కించుకొని మనమైతే గనక ట్రిప్ కి మొదలైపోవడమే. ఎంత ఫాస్ట్ గా వెళ్లి వాళ్ళందరినీ ఎక్కించుకొని మొదలైపోతామో మనం అంత బేగా అక్కడికి రీచ్ అవుతాము. ఓకే, కమాన్ లిఖిత్ మావా, నువ్వైతే ఇప్పుడు చాలా వేగంగా నడపాల్సి ఉంటుంది. మనం ఎంత వేగంగా వెళ్తామో అంత వేగంగా వాళ్ళందరినీ ఎక్కించుకొని వెంటనే మనం ఇక్కడి నుంచి మన ట్రిప్ ప్రయాణం మొదలు పెట్టేయచ్చు. పోనీ పోనీ. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక ఐరన్ మ్యాన్ ఇంకా హల్క్ వాళ్ళ మెన్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే గనక కేవలం మన ఐరన్ మ్యాన్ మెన్షన్ మాత్రమే. చూడండి బయట కూడా టోనీ మెన్షన్ అని ఉంటుంది. సారీ టోనీ స్టార్క్ మెన్షన్ ఉంది కదా. ఓకే ఓకే, వీళ్ళైతే గనక మన కోసం బయటనే ఎదురు చూస్తున్నారు. మనమైతే గనక వ్యాన్ రివర్స్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. వీళ్ళ దగ్గర కూడా ఒక వ్యాన్ ఉంది కానీ అది అంతమందికి సరిపోదు. దానివల్ల మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. పైగా దానిలో కూర్చున్నప్పుడు కూడా మొత్తం అందరూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏంట్రా ఆల్రెడీ బయటకు వచ్చేసి అందరూ వెయిట్ చేస్తున్నట్టుకున్నారు ఇందాకటి నుంచి. ఇందాక ఎప్పుడో వస్తానని చెప్పావు లిఖిత్, అందుకోసమే మొత్తం అని తీసుకొచ్చేసి బయట పెట్టుకొని నుంచొని మరి వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడెప్పుడు మమ్మల్ని ఎక్కించుకొని తీసుకువెళ్తావా అనేసి చూస్తూనే చాలా టైం గడిచిపోయింది. సరే ఇంకా లేట్ చేయకూడదు, పద ఫాస్ట్ గా బయలుదేరదాము. లోపలికి ఎక్కి ఫాస్ట్ గా బ్యాక్ డోర్స్ ఓపెన్ చేస్తే మొత్తం అందరం లోపలికి ఎక్కి కూర్చుంటాము. ఓకే, ఫైనల్లీ ఐరన్ మ్యాన్, హల్క్, ఫ్లాష్, స్పైడర్ మ్యాన్ అయితే గనక ఎక్కేశారు. ఇక మనమైతే నెక్స్ట్ వెళ్ళబోయేది డోరేమోన్ అండ్ అలాగే నోబితానైతే గనక ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అలాగే మన ఇంటికి కూడా వెళ్ళి మన చాప్ గాని కూడా తీసుకురావాలి. వాడిని కూడా మనం ట్రిప్ కి తీసుకువెళ్తున్నాం కాబట్టి వాడితో భలే ఉంటుంది తెలుసా. నిజంగా సూపర్ ఎంజాయ్మెంట్ అయితే గనక వాడితో మనకి దొరుకుతుంది. ఎంత ఎంజాయ్మెంట్ అంటే మాటల్లో చెప్పలేని ఎంజాయ్మెంట్ అయితే గనక వాడితో మనకు ఉంటుంది. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక మన డోరేమోన్ ఇంకా నోబితాను కూడా ఎక్కించేసుకున్నాము. అండ్ అలాగే మన వాడు మన చాప్ గాడికి లోపల ప్లేస్ ఉన్నా సరే లేదు నేను పైకి ఎక్కే నుంచుంటాను, ఇక్కడ వెళ్ళేటప్పుడు వ్యూ ఎక్సలెంట్ గా ఉంటుందని అయితే గనక అన్నాడు. నిజంగా వీడెప్పుడు అంత మంచి వ్యూని చూశాడో నాకైతే తెలీదు. చూసే ఉంటాడు, ఎందుకంటే ఎప్పుడు కారు మీద వెళ్ళినప్పుడు కూడా లోపల కూర్చోడు, కిందకి రమ్మంటే అసలు రాడు. ఎప్పుడు పైన నుంచుంటాను, నేను ఒక సూపర్ మ్యాన్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. సరేలే, వాడి ఫీలింగ్ ఏదో వాడిదే, వాడు ఎలా ఫీల్ అవుతే మనకేంటి. ఓకే, ఫైనల్లీ మనమైతే ట్రిప్కి స్టార్ట్ అయిపోయాము. మనం కొన్ని గంటల్లో మంచు ఉండే ప్లేస్కి అయితే గనక రీచ్ అవుతాము. అక్కడి నుంచి మనం ఇంకా దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఆ మంచు ప్లేస్కి వెళ్ళిపోయినంత మాత్రాన మనం వెళ్ళే క్యాంపింగ్ ప్లేస్ అయితే వచ్చేదు. మనం క్యాంపింగ్ వేసేది కూడా లాంగెస్ట్ మౌంటైన్ ఇన్ లాస్ శాంటోస్ ఈస్ట్.
ఎక్కడైతే లాంగెస్ట్ మౌంటైన్ ఉందో అక్కడైతే గనక మనం ఈరోజు క్యాంపింగ్ అయితే వెయ్యబోతున్నాము. అండ్ నెక్స్ట్ డే ఇంకొక చోటు, నెక్స్ట్ డే ఇంకొక చోటు. బట్ కాకపోతే మనం ఈ రోజు చేసే చోట్లు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా, ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా వ్యూ పాయింట్ కోసం లెఫ్ట్ సైడ్ లో వచ్చింది కదా అదే. ఓకే, మనం ఎక్కడ ఆగాము? ఎస్, ఈ రోజు అయితే మాత్రం చాలా చలిగా ఉండబోతుంది. కాబట్టి కొంతమంది నాకు తెలిసినంత వరకు క్యాంపింగ్ వ్యాన్ లోనే పడుకుని పోవచ్చు అని అనుకుంటున్నాను. కానీ నేనైతే కొన్ని టెంట్స్ ని కూడా క్యారీ చేస్తున్నాను. క్యారీ చేయడం అనేది మంచిదే కదా, అందుకోసమే కొన్ని టెంట్స్ అయితే గనక పెట్టాను. హే చూడండి ఇక్కడ స్నో ఎలా పడుతుందో. నిజంగా చూసారా స్నో ఎలా ఉందో? మనం వెళ్ళే రూట్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. ప్రతి ఒక్కటి స్నోతో కవర్ అయిపోయి చాలా అంటే చాలా అందంగా కనబడుతుంది. నిజంగా ఎంత అందంగా ఉందో చూడండి. సూపర్ జాలీ. నిజంగా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని ట్రిప్ అవుతుంది. ఎందుకంటే మనం మంచి మంచి చోటుల్లోంచి అయితే గనక వెళ్తున్నాము. చూడండి ఈ ప్లేస్ అయితే మాత్రం ఎంత బాగుందో. ఆల్రెడీ లిఖిత్ మామ ఇంతకు ముందు ఇటువైపు రూట్ నుంచే ట్రావెల్ చేశాడంట. కానీ అప్పుడు లిఖిత్ మామ మిస్ అయిపోయాడనేసి ఈసారి మనం ఎవ్వరం మిస్ అవ్వకూడదు అని మైండ్ లో పెట్టుకొని మనల్ని ఈ రూట్ లోకి తీసుకొచ్చాడు. ఇక్కడ డ్రైవ్ చేయడం అంత సులభమైన మాటలు కాదు. బ్రేక్స్ మీద ఎప్పుడు మన కాలు ఉండాలి. ఒకవేళ బ్రేక్స్ మీద కాలు లేదనుకోండి ఖచ్చితంగా స్కిడ్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడైతే గనక షార్ట్ కట్ లోంచి తీసుకువెళ్తున్నాడు. అదంతా తిరగడం ఎందుకనేసి. ఓకే, ఎక్కడైతే గనక మనం వెళ్ళడానికి రూట్ లేదు కాబట్టి మనమైతే గనక కొద్దిగా పక్క నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్, ఈ రూట్ అయితే గనక కొద్దిగా మంచిగానే ఉంది. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే గనక రోడ్డు మీదకి వచ్చేసాము. లేకపోతే అదంతా తిరుక్కొని కిందకి రావాల్సి ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ఈ రూట్ లోంచి తీసుకొచ్చేసాను. అయినా మీ అందరికి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చానని అయితే గనక నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఆ రూట్ లోంచి తీసుకురావడం తప్పైతే కాదు కదా. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక ఈ స్నో ల్యాండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా మనకైతే గనక చూడండి ప్రతి ఒక్క వ్యూ ఎంత బాగా కనబడుతుందో. చాలా అంటే చాలా అందంగా చూడముచ్చటగా కనబడుతుంది. మీకే మెయిన్లీ మీకే ఈ వ్యూస్ అనేవి చూపించాలనేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఫైనల్ గా మీ అందరికి చూపించే రోజు వచ్చేసింది. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక ఇప్పుడు 2-3 బ్రిడ్జిలు అయితే క్రాస్ చేయబోతున్నాము. 3వ బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా అందంగా ఉంటుంది. మీలో ఎవ్వరు మిస్ అవ్వకూడదు. ఆల్రెడీ ఒక బ్రిడ్జిని అయితే గనక క్రాస్ చేసేసాము. అండ్ అలాగే మీరు గమనించినట్టయితే గనక ఇక్కడ మీకు వైట్ టైగర్స్, లయన్స్, టైగర్స్, ఇంకా మీకు స్నో టైగర్, స్నో బియర్స్, ఇంకా చాలా యానిమల్స్ అయితే కనబడబోతున్నాయి. కాబట్టి ఎవరు వెళ్ళకండి, ప్రతి ఒక్కరు చూడండి. వీటిని చూడాలంటే అదృష్టం ఉండాలి. నేను చెప్పిన బ్రిడ్జి కూడా వచ్చేసింది. చూడండి ఇక్కడి నుంచి మీకు యానిమల్స్ ఎలా కనబడతాయో. ఇదిగోండి చూడండి లైన్స్ ఎలా పరిగెడుతున్నాయో. ఓకే గాయ్స్, లెఫ్ట్ సైడ్ లో చూడండి వైట్ టైగర్. అదిగోండి ఎలా పరిగెడుతుందో చూడండి. చించాన్ చూసావా? చూసాను. నిజంగా ఎంత అందంగా ఉందో. కేవలం వైట్ టైగర్ ఎప్పుడు స్నోలోనే తిరుగుతుందా మామా? నేను ఎప్పుడు జూలో కూడా చూసిందే లేదు. ఎప్పుడు చూసినా సరే ఎల్లో టైగరే ఉంటుంది. అంతేగాని వైట్ టైగర్ అయితే మాత్రం నేను ఎప్పుడు చూడలేదే. ఇక్కడ కూడా చూడండి లయన్స్ ఉన్నాయి. ఏ బల్లే. నిజంగా లయన్స్ ని ఇంత దగ్గరగా చూస్తాననేసి నేనైతే అస్సలు అనుకోలేదు. మన ట్రిప్ ఇంకా ఎండ్ అవ్వలేదు చించాన్. జస్ట్ మన ట్రిప్ అయితే మాత్రం ఇప్పుడే మొదలైంది. ఇది డే 1 మాత్రమే. ఓకే, ఫైనల్ గా మనమైతే చాలా చేరువగా వచ్చేసాము. చూసారా ఎంత అందంగా చూడముచ్చటగా కనబడుతుందో. నైట్ టైము ఇలా స్నో పడుతున్నప్పుడు, ఓ సారీ. ఓకే, నైట్ టైము ఇలా స్నో పడుతున్నప్పుడు ఫ్రెండ్స్ అందరితో అలా క్యారీ వ్యాన్ లో వెళ్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందనేసి మమ్మల్ని అడిగితే మేం చెప్తాము. చూసారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే కనుక వెంటనే మన ఛానల్ కి ఒక లైక్ వేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ చేయండి.